ఏపీని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూనే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏపీని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూనే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు విశాఖ నుంచి. రవిచంద్ర, అంటే ఏమన్నా స్కూల్స్ కి సెలవులు ప్రకటించే అవకాశం ఉందా? 1 డే ఆర్ 2 డేస్ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సౌజన్య, ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఒక్కపోతా ఉంటే, అటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. వచ్చే 3 గంటల నుంచి 6 గంటల వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికున్న అంచనాల ప్రకారం పల్నాడు జిల్లా నుంచి అనంతపురం జిల్లా మధ్య భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈరోజు రాత్రికంతా కూడా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయి. ఇక వాతావరణంలో ఉన్న మార్పుల కారణంగా మరో 2-3 రోజుల పాటు రాయలసీమ జిల్లాలో ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. ఇక ఈ నెల 13వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావం చేత రాయలసీమ జిల్లాలో, ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు మాత్రం మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. ఇక దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు ఈ నెల 13 నుంచి 17వ తారీఖు వరకు కూడా వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పుడు అల్పపీడనం ఏదైతే ఏర్పడబోతుందో అల్పపీడనం క్రమేపీ బలపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు రాయలసీమ, దక్షిణ కోస్తాలకు మాత్రం ముంపు ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పుడు పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉండమని జిల్లా యంత్రాంగానికి సూచనలు ఉంటాయి. మీరు అన్నట్టుగా ఏదైనా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం కానీ, లేకపోతే ఒకే చోట కుంభవృష్టి వర్షాలు నమోదైనప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న అధికార యంత్రాంగం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పల్నాడు నుంచి అటు అనంతపురం జిల్లా మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఈరోజు రేపు భారీ వర్ష సూచన అయితే ఉంది. నౌకాస్ట్ను భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి బులెటిన్లు విడుదల చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలతో పాటుగా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. 6-7 జిల్లాలకు మాత్రం ఈ రోజు రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలను కురిసే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌజన్య, రవిచంద్ర, లోతట్టు ప్రాంత ప్రజలను ఏమన్నా అలర్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళని షిఫ్ట్ చేయడం కానివ్వండి సురక్షిత ప్రాంతాలకి, లేదంటే 1 డే కాబట్టి అలర్ట్ గా ఉండమని చెప్తారు, అంతేనా? ఖచ్చితంగా ఎల్లో బులెటిన్ అనేది జిల్లా యంత్రాంగంతో పాటుగా ప్రజలకు కూడా విడుదల చేసే ఒక సాధారణ మించిన హెచ్చరిక. ఇది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని ప్రజలకు, యంత్రాంగానికి చెప్తున్నట్టుగా భారత వాతావరణ శాఖ ఈ బులెటిన్ కోట్ చేస్తుంది. ఎల్లో బులెటిన్ వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా నీట మునిగిపోయే అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ, లేకపోతే కొన్ని చోట్ల కుంభవృష్టి వర్షాలలాగా కురిసే అవకాశం ఉంది. కొన్ని గంటల వ్యవధిలో భారీ వర్షాలు నమోదైతే ఎక్కువ ప్రాంతాలు సబ్మర్జ్ అయిపోతాయి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలు కానీ, యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమనే ఈ ఎల్లో బులెటిన్ జారీ చేస్తారు. ఎల్లో బులెటిన్ అనేది ఒక విధంగా పూర్తిస్థాయి అప్రమత్తతకు సంబంధించింది. పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉండమని హెచ్చరికలు జారీ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అందుకోసం ఆయా జిల్లాల యంత్రాంగం, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సౌజన్య, రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.